అభిజిత్ దీప్‌కే నిన్న చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, వాళ్ళ సొంత ఊరైనటువంటి సాంతుక్ పింప్రి అనే గ్రామం సందర్శించాడు. అక్కడ వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించాడు. కనీస సదుపాయాలు లేవు, మరుగుదొడ్లు లేవు, మంచినీరు లేదు. ఇది ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇది చాలా మంచి మార్పు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా సౌకర్యాలు లేవు. ఈరోజు సీజేపీ చేసింది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేసినా అభినందించాలి. ఈ స్కూల్లో సరైనటువంటి విద్యా వ్యవస్థ లేదు, సరైనటువంటి సౌకర్యాలు లేవు, మౌలిక వసతులు లేవు. పిల్లలకని తల నెత్తు నోరు కొట్టుకుంటున్నాం కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరైనటువంటిది లేదు, అందులో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, రాష్ట్ర కావచ్చు, కేంద్రం కావచ్చు, ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి పిల్లలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, కానీ వారి పిల్లలకి మాత్రం చదువు ప్రభుత్వ పాఠశాలలో వద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సరైనటువంటి చదువు అక్కడ లేదు. కానీ వీళ్ళకి అంటే ఉపాధ్యాయులకైనా ఉపాధ్యాయురాళ్ళకైనా సరే ఇంచుమించు ఒక 5% మంది మాత్రమే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించవచ్చు, లేకపోతే అది కూడా లేదు. చాలా అంటే చాలా తక్కువ, 2% కూడా ఉండకపోవచ్చు. మరి 98% మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పిల్లల్ని ప్రైవేట్ బడుల్లోనే చదివిస్తున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టికి తెలిసినా సరే వాళ్ళు చేయరు. ఎవరి పిల్లలు కూడా, రాజకీయ నాయకుల పిల్లలైనా, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైనా, ప్రైవేట్ ఉద్యోగుల పిల్లలైనా, మిగతా వాళ్ళ పిల్లలైనా చాలా అంటే చాలా తక్కువ. మరి ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు పిల్లలు తగ్గిపోతా ఉన్నారంటే సరైనటువంటి విద్యా ప్రమాణాలు లేవు, సరైనటువంటి బిల్డింగులు లేవు, సరైనటువంటి టీచింగ్ లేదు, సరైనటువంటి వసతులు లేవు. ముఖ్యంగా టీచింగ్ ఈరోజు ఎంతో కొరత ఉంది. టీచింగ్ అయినా సరే దాన్ని భర్తీ చేయరు. కొన్ని దగ్గరలో ఏమొచ్చేసి సింగిల్ టీచర్స్ ఉన్నారు. మనం చూసాం తెలంగాణలో ఒకే అబ్బాయికి 2-3 టీచర్లు వస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం. అలాగే కొన్ని దగ్గరలో ఏమొచ్చేసి టీచర్స్ కూడా లేరు. ఇప్పుడు డిఎస్సి తీయలేదు అంట. డిఎస్సి తీసి దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చకపోతే ఏంటి ఉపయోగం? డిఎస్సి తీసి కేవలం ప్రతి నెల ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడం తప్ప ఇంకే ఉపయోగం ఉండదు. మరి ప్రభుత్వ పాఠశాలల విద్య బాగోలేదా అంటే కొన్ని పాఠశాలల్లోనైతే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా పనికిరావు. అంత బాగా చెప్తున్నటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. కానీ ఆ వ్యవస్థ పూర్తిగా అన్ని మండలాల్లో కూడా రావాలి. ప్రతి మండలంలో. అది అంటే నేను అనేది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, అన్ని రాష్ట్రాల గురించి చెప్తున్నాను. ఆ విషయంలో విద్యా వ్యవస్థ విషయంలో ఈరోజు సీజేపీ చేస్తున్నటువంటి దాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అది మన భవిష్యత్తు. సీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటి, భావజాలం ఏంటి, లేకపోతే దాని వెనక ఫండింగ్ ఎవరిస్తున్నారు, దాని వెనక ఎవరున్నారు అనే దాని మీద మనం అనేక వీడియోలు చేసాం, అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనక ఏదైనా ఉండొచ్చు, దాని గురించి ఖచ్చితంగా రేపు దాన్ని బయట పెడతాం. కానీ ఈరోజు సీజేపీ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా అది మన విద్యా వ్యవస్థ మీద, ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభుత్వాలు పట్టించుకోకుండా కేవలం ప్రజల్ని ఈ ఉచిత పథకాలనే దాని మీద ముసుగులో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఉంటే రేపు పొద్దున్న ఖచ్చితంగా దీని మీద ఉద్యమం అయితే వస్తుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు తగ్గించండి అనడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచడం, ఒకవేళ దాన్ని మనం ఉపేక్షిస్తే ఉపేక్షించాలి, లేకపోతే భరిస్తే భరించాలి, లేకపోతే లేదు. అడిగితే అడగండి, తప్పేం లేదు, ప్రశ్నించండి. కానీ ప్రభుత్వ పాఠశాలలు మనం అభివృద్ధి చేసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు ఆటోమేటిక్ దారిలోకి వస్తాయి. కొన్ని దగ్గరలో మూత కూడా పడ్డాయి. బాగా ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మండలాల్లో బాగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మూతపడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అంటే బాగా స్టడీ చెప్తే ఇంకా ఆటోమేటిక్గా మూసేస్తారు. దాని గురించి మనకెందుకు గోల? ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ఉన్నాయా? ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఏ యొక్క ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా, ఇంతకుముందు పరిపాలించిన, ఇప్పుడు బీజేపీ పరిపాలించిన ఏవైనా పాఠశాలల విషయంలో కానీ, ఆసుపత్రుల విషయంలో కానీ ఏదో 1, 2, 3 చెప్పి మనం సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడా సరైనటువంటి విద్యని పిల్లలకి ఇవ్వడం లేదు. సీజేపీ వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి అనేది ఒక మూర్ఖత్వం. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఉన్నట్లుగా చెప్పకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు, మనల్ని మనమే అవమానించుకున్నట్లు, అసమర్థించుకున్నట్లు. కాబట్టి ఈ విషయంలో మనం అందరం కూడా ఒకే గొంతుకై ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలని. ఈ ఉచిత పథకాలు పక్కన పెట్టి కొంచెం ప్రభుత్వ పాఠశాలల మీద, కళాశాలల మీద, అలాగే మిగతా ఏదైతే వైద్య వ్యవస్థ ఉందో ఈ వైద్య వ్యవస్థ ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తయినంత వరకు అయినా సరే ఒక నాణ్యమైనటువంటి విద్యని ప్రతి విద్యార్థికి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నారో ఆ విధంగా ఒక వ్యవస్థను తీసుకురావాలి. అలాగే మళ్ళీ వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచి మంచిగా చేయగలిగితే
పేదవాడికి వైద్యం అందే విధంగా చేయగలిగితే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఉచిత వైద్యం కూడా 20 సంవత్సరాలు వచ్చినంత వరకు పూర్తిగా అది ఎలాంటిదైనా సరే, చివరికి ఎస్ఎంఏ లాంటి వ్యాధి వచ్చినా సరే దానికి ప్రభుత్వమే భరించగలిగేలా చేయగలిగితే ఇది చాలు. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ దేశం అత్యున్నతమైనటువంటి దేశంగా ఎదగడానికి ఆ రెండు చాలా కీలకంగా మారుతాయి. ఈ ఉచిత పథకాల వల్ల పోనీ మీరు చెప్పండి, ఎవరు బాగుపడ్డారు? మన జీవితాలు మారాయి. రిజర్వేషన్ల వల్ల ఈనాటికి మన జీవితాలు మారినప్పుడు ఎందుకు ఆ రిజర్వేషన్లు? ఈనాటికి మన జీవితాలు మారినప్పుడు ఎందుకు ఆ ఫ్రీ ఉచిత పథకాలు? మనం ఇది ఆలోచించుకోవాలి. ప్రజలు, ప్రభుత్వం అందరం ఆలోచించుకోవాలి. కేవలం అధికారం కోసం మాత్రమే ఉచిత పథకాలు పనిచేస్తున్నామా? అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి ఉచిత పథకాల కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేయడం అనేది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సినటువంటిది. దీని గురించి మనం ఉద్యమించాలి, దీని గురించి మనం ప్రశ్నించాలి. ఇది నాకు మొదటి నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉన్నది. మా ఊరు పాఠశాల ఈరోజు చూస్తే 16 మంది పిల్లలు కూడా లేరు. దీని గురించి అందరము ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల విషయంలో ముఖ్యంగా ఈ విషయం మీద మనందరం ఉద్యమించాలి. మాట కలపాలి, చేయి కలపాలి.